మాత్రం వెంటనే విత్ ఇన్ 1 అవర్లో వాళ్ళకి అపాయింట్మెంట్స్ దొరుకుతాయి. ఎవరైతే బాధితుల తరపున పోరాడుతున్నారో, ఎవరైతే బాధితుల పక్షాన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండి అది అంటే శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారో, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని గంటల కొద్దీ కూర్చోబెట్టి కూడా మాటలాడలేని పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థలో కనబడుతుంది. దయచేసి సివి ఆనంద్ గారికి కూడా నేను అంటే నమస్కారం చేస్తూ మరి ప్రాధేయపడేది ఏంటంటే, సార్ దీంట్లో ఉన్నత విచారణ జరిగించండి, బాధితులకు న్యాయం చేయండి. సరే, అడ్వకేట్ సుబ్బుకి ఏ రక్షణ వద్దు, నాకేదన్నా అయితే మాత్రం మంగ్లీ గారిది, డీజీపీ సివి ఆనంద్ గారిదే బాధ్యత. నా మీద దాడి జరిగినా రేపు పొద్దున నేను చనిపోయినా వీరిద్దరిదే బాధ్యత. ఎందుకంటే అంత రెక్లెస్గా సివి ఆనంద్ గారికి వెళ్ళి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ నాకు ఇట్లా థ్రెట్ ఉంది సార్ అంటే పోలీసుల రక్షణ ఇవ్వడం మా పనా అంటున్నారు. అంటే ఎవరు పని సార్ మరి అది? రేపొద్దున నాకైతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? సరే, ఏం కాలేదంటే సంతోషం. ఒకవేళ రేపొద్దున నాకేదన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? నాకేదైనా జరిగితే మంగ్లీ గారిది, డీజీపీ ఎవరైతే సివి ఆనంద్ గారు ఉన్నారో వాళ్ళదే బాధ్యత. ఎందుకంటే నేను రిక్వెస్ట్ చేసి గంటల కొద్దీ వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం చేసినప్పుడు కనీసం ఎవరైతే బాధితులు 40 మంది బాధితులు కళ్ళ ఒత్తులు వేసుకొని మరి ఆయన కోసం చూసినప్పుడు ఆయన ప్రవర్తించిన తీరు చాలా బాధాకరం. దయచేసి సివి ఆనంద్ గారు, సరే మీరు ఎలా ప్రవర్తించినప్పటికీ కూడా బాధితులకు న్యాయం చేయండి. మంగ్లీ గారు, మేము మీతో చర్చలకు సిద్ధం. బాధితులు ఇంకా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళు ఒత్తిళ్లకు తట్టుకోలేకపోతున్నారు. ఎంతోమంది ఇప్పటికీ కూడా ఉన్నటువంటి బంగారాన్ని నమ్మి తీసుకొచ్చినటువంటి డబ్బులకు వడ్డీలు కట్టలేకపోతున్నారు. దయచేసి గమనించండి. ఎవరైతే మంగ్లీ వాళ్ళ మేనేజర్ ఉన్నాడో తను ప్రెస్ మీట్కి పెట్టడానికి గల ఆంతర్యం ఏంటి? అసలు అతనికి ఏం తెలుసు? ఈ కేసులో అతనికి ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే కదా అతను మాట్లాడేది. కాబట్టి తను కూడా పార్టీగా యాడ్ చేశాం. తను కూడా రేపొద్దు అంటే ఈ 1 వీక్లో నోటీసులు వెళ్ళడం అవకాశం ఉంది. మంగ్లీ గారు కావాలని దీన్ని డ్రాగ్ చేస్తున్నారు. ఎందుకని మంగ్లీ గారు మీడియా ముందుకు రాలేకపోతున్నారు? ఎందుకని మంగ్లీ గారు మీడియాకు ముందుకు వచ్చి తర్వాత జరిగిన పరిణామాల గురించి ఎందుకు వివరణ ఇవ్వలేకపోతున్నారు? మీరు సామాజిక బాధ్యతగా దీన్ని ఎందుకు తీసుకోలేకపోతున్నారు? దయచేసి బాధితులందరూ కూడా చూడండి, ఇందులో ఇవన్నీ కూడా సర్టిఫైడ్ కాపీస్. ఎవరెవరు ఎన్నెన్ని కోట్లు పెట్టారు, ఎన్నెన్ని కోట్లు నష్టపోయారు, ఎన్నెన్ని కోట్లు ఎవరెవరి దగ్గర నుంచి ఎంతెంత వరకు తీసుకొచ్చారు చూడండి. ఇవన్నీ కూడా ఇవి సర్టిఫైడ్ కాపీస్. ఇది సుబ్బు క్రియేట్ చేసినవి కావు, లేకపోతే మీడియా వాళ్ళ దగ్గర నేను తీసుకొచ్చినవి కావు. ఇది కోర్టు ఈఓడబ్ల్యూ ఏదైతే ఉందో ఈఓడబ్ల్యూలో ఉన్నటువంటి ఎల్బీ నగర్ కోర్టులో ఉన్నటువంటి రిపోర్ట్స్ ఇవన్నీ కూడా కోట్ల రూపాయలు వీళ్ళు దండుకొని చాలా జల్సాలుగా ఎక్కడైతే మెదక్ ఉందో అక్కడ 100 ఎకరాలు కొనుగోలు చేశారని ఇన్ఫర్మేషన్ ఉంది. అదేవిధంగా బినామీల పేర్లతో ఆస్తులు కూడబెట్టారని ఉంది. మీ మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి. మీకు డైరెక్ట్గా బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగిందని పోలీసు వారు తెలియజేస్తున్నారు. మీ తమ్ముడు అకౌంట్ నుంచి ప్రధాన నిందితుడు రమవత్ మధు అకౌంట్కి డైరెక్ట్గా ట్రాన్సాక్షన్ జరిగిన విషయాలు తెలియజేస్తున్నారు. ఇంకా ఎందుకు దీని మీద మౌనం మీరు వీడట్లేదు? దయచేసి బాధితులకు న్యాయం చేయండి. వాళ్ళు చనిపోయే పరిస్థితికి వచ్చేసారు. కాబట్టి ప్రజలారా మీరందరూ గమనించండి. ఏదైతే న్యాయం ఉందో న్యాయం వైపు నిలబడండి. సీఎం గారిని కూడా ఈ మీడియా వేదికగా నేను ఒకటే కోరుకుంటున్నా, అయ్యా దయచేసి దీని మీద ఒక సిట్ లాంటి ఒక విచారణ సంస్థను ఏర్పాటు చేయండి. లేదంటే ఒక సిట్టింగ్ జడ్జితో దీని మీద విచారణ జరిగితే తప్ప ఇది సంవత్సరాలు కోర్టులో ఉంటే సంవత్సరాల తరబడి ఇది జరుగుతుంది. బాధితులకు న్యాయం జరగదు. డిలే జస్టిస్ కూడా అది అన్యాయంతో సమానం. కాబట్టి దయచేసి మీరందరూ గమనించి, నేను తెలంగాణ రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి గారికి కూడా ప్రాధేయపడి కోరుకునేది ఏంటంటే దీన్ని సుమటోగా తీసుకోండి. బాధితులు ఇంకా చనిపోవడానికి అవకాశం ఉంది. ఇది రాష్ట్రంలో ఒక పెద్ద స్కాము. ఈ స్కామ్ తీసుకొచ్చినటువంటి సుబ్బు మీద చాలా మంది కుట్రలు చేస్తున్నారు. మంగ్లీ గారు డబ్బులు ఇచ్చి మరి వీధి రౌడీల్ని తీసుకొచ్చి మరి ప్రెస్ మీట్లలో కూర్చోబెట్టి మరి కారు కూతలు కూస్తున్నారు. అదేవిధంగా ఉస్మానియాలో ఉన్నటువంటి ఒక 7-8 మంది వ్యక్తుల ద్వారా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వాళ్ళు ప్రధానంగా మీడియా ముఖంగా వాళ్ళు బెదిరింపులకు పాల్పడడం జరుగుతుంది. ఎంతో మందిని ఈవిడ మా మీదకే ఒక ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కొంతమంది ఒక గుర్తు తెలియని 8 మంది దొండగులు మా మీద దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆ ప్రధాన మీడియా కూడా వాళ్ళ ఛానల్లో చూపించారు. ఎంతో మంది నాకు ఫోన్ చేసి మరి నన్ను బెదిరిస్తున్నారు. దీని అందరికీ కూడా సమాధానం చెప్పాలి. చూడండి, ఒక్కొక్కరు కోట్లలో మోసపోయారు. ఇది కోర్టుకు సంబంధించినటువంటిది. మీ అందరికీ కూడా మీడియాకి కూడా ఇస్తా. ఇది కోట్లలో వాళ్ళు మోసపోయారు. ఎన్నెన్ని లక్షలు పెట్టారు, ఎన్నెన్ని కోట్లు పెట్టారు అనేది. సో దయచేసి ఇంత స్కామ్ జరుగుతున్నా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఎందుకని ఉన్నతమైన విచారణ జరిగించట్లేదు? ఇంత స్కామ్, ఇన్ని వందల కోట్ల స్కామ్ జరుగుతున్నప్పుడు ఎక్కడ వీళ్ళంతా ప్రజాప్రతినిధులందరూ ఎక్కడున్నారు? దయచేసి అందరూ కలిసికట్టుగా దీన్ని పరిష్కారం చేయండి, బాధితులకు న్యాయం చేయండి. ఇక్కడ అడ్వకేట్ సుబ్బుకి ఎటువంటి రక్షణ అవసరం లేదు, పోనివ్వండి, కానీ బాధితులకు న్యాయం చేయండి. చాలా మంది చనిపోవడానికి అంటే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, వాళ్ళు దిక్కుతోచిన పరిస్థితిలో ఉన్నారు, అయోమయోలో ఉన్నారు. నిన్న సివి ఆనంద్ గారిని కలిసిన తర్వాత దేవరకొండ నల్గొండ ప్రజలు పూర్తి స్థాయిలో వాళ్ళు ఆత్మాన్యూన్య భావంలోకి వెళ్ళిపోయారు. ఇక మాకు డబ్బులు రావేమో అని ఆయన ప్రవర్తించిన తీరుతో ఒక్కసారిగా బాధపడడం జరిగింది. ఫైనాన్స్ కి సంబంధించిన ఇదంతా జరిగింది 2022-23 ఆ టైంలో జరిగింది. ఆమె ఏం చెప్తుందంటే 25 తర్వాత రమావత్ మధు నాకు పరిచయం, ఆ పరిచయమైన తర్వాత కూడా వాళ్ళకి సంబంధించిన ఫ్లాట్ అమ్మకం దాంట్లో మాత్రమే జరిగిన ట్రాన్సాక్షన్ 25 లక్షలలో 20 లక్షలు రిటర్న్ చేసినాం, బై హ్యాండ్ 5 లక్షలు ఇచ్చామని చెప్పి చెప్తున్నారు. మీ దగ్గర ఏమైనా స్పెసిఫిక్ ఆధారాలు ఉన్నాయా? బాధితులు ఎవరైనా మీకు డైరెక్ట్ కానీ మంత్లీ కుటుంబ సభ్యులకి అయితే ఇక్కడ మీడియా ముఖంగా మీరు అడిగిన క్వశ్చన్ కి నేను ఆన్సర్ చేస్తా. ఫస్ట్ అదే మంగ్లీ గారు ఎక్కడైతే మన పంజగుట్ట ప్రెస్ మీట్ లో పోలీస్ స్టేషన్ లో పెట్టారో అక్కడ ఏమన్నారు? ఈ రమావత్ మధు ఎవరు, ఈ హేమాకాంత్ రెడ్డి ఎవరు, ఈ సుబ్బారావు ఎవరు వీళ్ళంతా ఏం చేస్తున్నారు అన్నారు. అంటే అక్కడ ఫస్ట్ నాకు తెలియదు అని అన్నారు. అదేవిధంగా 2025లో పరిచయమైన మాట ఎందుకని మరి ఆ రోజు ప్రెస్ మీట్ లో చెప్పలేదు? అవును, నాకు రమావత్ మధు తెలుసు, 2025లోనే పరిచయం, కానీ అతనికి మాకు ఎటువంటి సంబంధం లేదని ఎందుకు ఒప్పుకోలేదు? ఆవిడ ప్రతి స్థాయిలో కూడా ఎందుకు అబద్ధాలు చెప్పుకుంటూ వస్తున్నారు? మీడియా ముఖంగా మీరు ఆ రోజు మీరు కూడా ఉన్నారు సార్. ఆ రోజు ఏమంది? వాళ్ళెవరో నాకు తెలియదు అంది. మరి వాళ్ళెవరో ఇది ఈవిడికి తెలియనప్పుడు మరి ఈవిడతో 2025 నుంచి ఎలా ట్రావెల్ చేశారు చెప్పండి. సో ఇదంతా ఏంటంటే మభ్యపెట్టి జనాల్ని, అదేవిధంగా మీడియాని మభ్యపెట్టి పక్కదోవ పట్టించడానికి జరుగుతున్నటువంటి ఒక కుట్ర ఈవిడ. అదే విధంగా మీరు చెప్పారు, మీరు అదే ఒక్క నిమిషం, అది 25 లక్షలకి సంబంధించింది కూడా నేను అడుగుతున్నా. 25 లక్షల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఏదైతే వాళ్ళ ఇప్పుడు ఆవిడ ఫస్ట్ అతను ఎవరో నాకు తెలియదు అంది. తర్వాత మేము ఇల్లు అమ్మే క్రమంలో మాకు 25 లక్షల ట్రాన్సాక్షన్ జరిగింది అన్నారు. 25 లక్షల ట్రాన్సాక్షన్ జరగడానికి సంబంధించి ఏదైతే ఇల్లు అమ్మడానికో లేదో రెంట్కో ఏదో ఒకటి దానికి సంబంధించినటువంటి ఆ రోజు కానీ అంతకు ముందు రోజు కానీ ఆ తర్వాత రోజు కానీ చేసుకున్నటువంటి రెంటల్ అగ్రిమెంట్ కానీ సేల్ అగ్రిమెంట్ కానీ ఎందుకని మీడియా ముందు మంగ్లీ గారు ప్రవేశపెట్టడం లేదు? ఎందుకని? అంతకుముందు ఎవరో తెలియదు అన్నారు, తర్వాత మా ఇంట్లో మేము ఇల్లు అమ్మడానికి కొనుగోలుకు జరిగిందని. అంటే ఏది అబద్ధం ఏది నిజం? అంటే మంగ్లీ గారు అబద్ధాలు ఆడుతున్నారా, రమావత్ మధు అబద్ధాలు ఆడుతున్నారా? సో దయచేసి మీరందరూ కూడా గమనించాలి, ఇవన్నీ కూడా కావాలని జరుగుతున్నటువంటి కుట్ర. థ్యాంక్ యూ.